హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఛానల్ తర్వాత మీ ముందుకైతే వచ్చాను. ఈ మధ్య కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల మా సిస్టర్ మ్యారేజ్ వల్ల అయితే మీ ముందు రాలేకపోయాను. ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయ్యాను. సరే, టాపిక్లోకి వెళ్ళిపోతే నేను డబుల్ హెడ్ రేట్ జరిగింది. ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ అండ్ జీటీ వర్సెస్ పీబీకేఎస్. అటు నుంచి వచ్చేసి అందుట్లో నిన్న ఎవరు గెలిచారంటే ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్లో కేకేఆర్ అది గెలిచింది. ఎస్ఆర్హెచ్ 165 ఆల్అవుట్ అయితే కేకేఆర్ 169 ఫర్ 3. ఇది బాగానే కొట్టాడు నిన్న. సరే, మ్యాచ్ వచ్చేసి ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్, అంటే ఎస్ఆర్హెచ్ హోమ్ టౌన్లో జరిగిందనమాట. స్కోర్ వివరాలు ఎలా ఉన్నాయి? మామూలుగా కేకేఆర్ చూసుకుంటే అజింక్య రహానే 43 అవుట్ అయ్యాడు. ఫ్యాబలను 29 కొట్టాడు. రఘువంశీ 59. వీళ్ళిద్దరే బాగా కొట్టారు. ఇంకా రింకు సింగ్, కెమెరాన్ గిన్ లాస్ట్లో ఇచ్చారు, కానీ 22-3 ఇట్లా ఉందన్నమాట. ఇది కేకేఆర్ స్కోరు. నెక్స్ట్ సన్ రైజర్స్ స్కోరు. పెద్ద టాప్ స్కోరర్స్ అంటే ఎవరు లేరు వీళ్ళల్లో. ట్రావిస్ హెడ్ ఒకడు 65, ఇషాన్ కిషన్ 42. వీళ్ళిద్దరు తప్పించి పెద్ద ఎవరు కొట్టింది లేదు. సో మిగతా వాళ్ళ గురించి చదువుకుంటే వెళ్తే వీడియోలో ఎంత లాంగ్ అయిపోద్ది, కానీ పెద్ద చదువుకుంటూ రావట్లేదు. ఇది ఎస్ఆర్ఎస్ వర్సెస్ కేకేఆర్ నిన్న ఒక మ్యాచ్. మ్యాటర్కి వెళ్తే మామూలు నిన్న ఎస్ఆర్హెచ్ 165 అవుద్ది అనుకోలేదు, ఎందుకంటే కేకేఆర్ కొంచెం టీము బలహీనంగా ఉంది. అయినా సరే ఎస్ఆర్హెచ్ నిన్న ఓడిపోయింది. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే 3rd ప్లేస్లో ఉంది. కేకేఆర్ కొంచెం ఎగబాకి 8th ప్లేస్కి అయితే వచ్చింది. నిన్నలాగా 9th ప్లేస్లో ఉండాలి. అది మ్యాటర్. నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి పీబీకేఎస్ వర్సెస్ జీటీ. ఒక్క నిమిషం. పీబీకేఎస్ వర్సెస్ జీటీ సెకండ్ మ్యాచ్ ఇది నిన్న డబుల్ హెడర్లో. పీబీకేఎస్ అంటే పంజాబ్ కింగ్స్ 163/9, జీటీ 167, 6 వికెట్స్ కోల్పోయి అయితే చేసింది. నిన్న నేను పీబీకేఎస్ గెలిచిద్ది అనుకున్నా. బౌలింగ్ దరిద్రంగా వేశారు పీబీకేఎస్ వాళ్ళు. నిన్న ఫాస్ట్ బౌలర్స్ని దింపే బదులు స్పిన్నర్స్ దింపితే వికెట్లు పడేవి. వీళ్ళు అక్కడ మిస్టేక్ చేశారు. దీంట్లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు తీశాడు పీబీకేఎస్లో. అటు నుంచి వచ్చేసి జన్సేన్ 1 వికెట్ తీశాడు. వివి కుమార్ 2 వికెట్స్ తీశాడు. మార్కస్ స్టోయినిస్ 1 వికెట్ తీశాడు. ఇది పీవీకేఎస్ బౌలింగ్. టైటన్స్ అయితే సాయి సుదర్శన్ 57, గిల్లు ఫస్ట్లోనే అయిపోయాడు అండి. బట్లర్ సింధు కూడా అయిపోయాడు. వాషింగ్టన్ సుందర్ హైలైట్ ఇందులో. మనం చెప్పుకోవాల్సింది సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ వీళ్ళిద్దరూ కలిపి ఒక 100 runs అయితే కొట్టారు. అదనమాట నిన్న మ్యాచ్ అప్డేట్స్. నెక్స్ట్ కింగ్స్లో టాప్ స్కోరర్ ఎవరు అయ్యా అంటే ఎస్హెచ్, పాపం కుర్రోడు బాగా కొట్టాడు 57. మార్కస్ స్టోయినిస్ వీళ్ళిద్దరే కలిపి మళ్ళీ ఒక 100 runs అయితే కొట్టారు. ఇది వీళ్ళిద్దరు టాప్ స్కోరర్స్ ఇందులో. పెద్ద మీద చదువుకుంటూ వెళ్తే మళ్ళీ వీడియో లాంగ్ అవుద్ది. నెక్స్ట్ జీటీ బౌలింగ్ చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు, కసిగో రబాడ్ 2 వికెట్లు, జేసన్ హోల్డర్ అసలు ఈయన వెస్టిండీస్ కెప్టెన్ అప్పట్లో, ఈ మధ్య అసలు అదృశ్యం అయిపోయాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి జీటీలోకి అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ కూడా పర్లేదు. 4 వికెట్స్ తీశాడు 4 ఓవర్స్లో. అంటే ఓవర్కి 1 వికెట్ వేసుకోండి, లేదంటే నార్మల్గా అయినా ఎట్లయినా 1 వికెట్. నెక్స్ట్ ఇది పాయింట్స్ టేబుల్ ఎక్కడ ఉంది అయ్యా అంటే పీబీకేఎస్ ఫస్ట్ ప్లేస్లోనే ఉంది. అది అసలు ఏం మారలేదు. అంటే ఫస్ట్ ప్లేస్ నుంచి ఇంకా పెద్ద వెళ్ళదు అట్లా అనమాట. జీటీ 12 పాయింట్స్తో కొంచెం ముందుకైతే వచ్చింది. నేను 6th ప్లేస్ ఉన్నాను అనుకుంటా. ఇది చెన్నై సూపర్ కింగ్స్ కింద ఇక్కడ ఉండాలి. 5th ప్లేస్కి వచ్చింది. నాకు తెలిసి ఆర్ఆర్ కిందకి వెళ్ళిపోయింది నెక్స్ట్. తర్వాత జీటీ ముందుకు వచ్చింది అనుకుంటున్నాను. మీరు ఎంతమంది అలాగే అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ఏది, పీబీకేఎస్ జీటీనా నిన్న జరిగిన దాంట్లో, అండ్ ఎస్ఆర్హెచ్ కేకేఆర్? ఈ 4 ఏదో కూడా కామెంట్ చేయడం వల్ల మర్చిపోమాకండి. నేను ఇంకొకటి మర్చిపోయాను నిన్న. అది ఎస్ఆర్హెచ్ కేకేఆర్లో వాళ్ళ బౌలింగ్స్ చెప్పడం మర్చిపోయాను. అదొకటి కూడా చెప్పేసేసి వీడియో తాపేస్తాను. నిన్న బౌలింగ్ చూసుకుంటా స్కోర్ కార్డు. ఫస్ట్ ఇది వచ్చేసి ఎస్ఆర్హెచ్ బౌలింగ్. ప్యాట్ కమిన్స్ ఈయన కెప్టెన్ 1 వికెట్ తీశాడు. ఎస్ కుమార్ 1 వికెట్ తీశాడు. ఎస్ హుస్సేన్ 1 వికెట్. ఈ 3 వికెట్లు వీళ్ళు ఒక్కొక్కటి తీశారు. నెక్స్ట్ కేకేఆర్ బౌలింగ్. కే త్యాగి 2 వికెట్లు. వరుణ్ అరోరా కాదు, విఆర్ ఓరా, వైభవ్ ఓరా 1 వికెట్. కెమెరాన్ గిన్ 1 వికెట్. వరుణ్ చక్రవర్తి 3 వికెట్స్. రాయ్ 1 వికెట్. వరుణ్ చక్రవర్తి హైలైట్ ఇందులో 3 వికెట్స్ తీశాడు. ఇది డబుల్ హెడర్ నిన్న జరిగింది.
సో నేనైతే డబుల్ హెడ్రస్ చేస్తానని చెప్పాను. కాకపోతే ఈ మధ్య కొంచెం టైం కుదరక చేయట్లేదు. సో ఈ వీడియోలో అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. కొంచెం నా వీడియోని పెంచుతారని చెప్పి మాత్రం ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.